బంగారం అనేటటువంటిది 70% దాకా ఈ ఏడాది కాలంలో పెరగడం, వెండి గాని, బంగారం గాని. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు జనం ఎగబట్టటం, ఆస్తులే అమ్మేసుకున్నారా, అప్పులే చేశారా, వడ్డీలకు అప్పులు తెచ్చి మరి కొనేశారు. ఏ 90,000 1,00,000 ఉన్నప్పుడు, 1,05,000 ఉన్నప్పుడు కొన్నోళ్ళు ఇవాళ హాట్ ఫేవరెట్ వాళ్ళు. 1,30,000 దాకా, 22 క్యారెట్స్ అయితే 1,22,000 దాకా, అలాగే 24 క్యారెట్స్ అయితే 1,30,000 దాకా వెళ్ళినటువంటి సందర్భం. డాలర్లు కొన్నారు, నగలు కొన్నారు. ఇద్దరు కూడా అదృష్టవంతులే. వెండిది అంతే. అయితే భవిష్యత్తులో అప్ అండ్ డౌన్స్ అయితే తప్పవు. దీపావళి తర్వాతన వెండికి సంబంధించి అయితే ఒక డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ పుంజుకుని 2,00,000 దాకా వెళ్తుంది అన్నటువంటి గోల్డ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో బంగారం కూడా కొంతమేర తగ్గి మళ్ళీ పెరిగి 2,10 గ్రాముల దాకా తీసుకెళ్లే ప్రయత్నం అంతర్జాతీయంగా జరుగుతోంది అన్నటువంటిది తేల్చి చెప్తున్నారు. కాబట్టి ధరలైతే మధ్యలో తగ్గి ఆ పైన పెరక్క తప్పదన్న లెక్క చెప్తున్నారు.